నేను ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, ఇప్పుడు కూడా కొంత సమయం ప్రార్థనలు ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన కార్యం ఏంటంటే, మన సంఘములో దేవుడు ఒక ప్రవచనాత్మకమైన అభిషేకాన్ని కొంతమంది మీద ప్రత్యేకంగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇది సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీలో నుండి దేవుడు తన ఆత్మ అభిషేకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, కుటుంబాల్లోకి తీసుకువెళ్ళాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి దేవుడు ఇస్తాడంటే ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట. కనుక ఆశతో తృష్ణతో మీరు దేవుని సన్నిధిలో కొనసాగండి. క్రీస్తునందు పడు ప్రయాసం ఏది వ్యర్థం కాదు అని పౌలు గారు చెప్పారు. ప్రతిదాని గురించి మనము వెలక్రయం చెల్లించాలి. కనుక ఈ అభిషేకాన్ని పొందుకోవడం కొరకు అందరికీ ఇవ్వబడదు, కానీ ఒకటి ఆశపడిన వారికి ఇస్తాడు. నిరీక్షణతో, ఆశతో, ఆసక్తితో, విశ్వాసంతో ప్రభు దగ్గర కొనసాగుతున్న వాళ్ళకి దేవుడు ఇస్తాడు. రెండవదిగా మీరు దాన్ని కోరుకోవడానికి, అంటే దాని కొరకు వెలక్రయం చెల్లించాలి. అందరూ పొందుకోవడం కష్టతరమే కదా, అది ఉచితంగా ఇచ్చేది కాదు. దానికి వెలక్రయం చెల్లించాలి. నమ్మకంగా ప్రార్థనలో కొనసాగుతున్న వాళ్ళు, సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాళ్ళు ఖచ్చితంగా 100% ఈ అభిషేకాన్ని, అనగా ప్రవచనాత్మకమైన అభిషేకం, ఈ కడవరి కాల అభిషేకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించునుగాక. ఆయన వాగ్దానాన్ని మన మధ్యన స్థిరపరచునుగాక. కనుక కొంతమందికి ఆ దేవుడు ఇస్తాను మాట ఇచ్చాడు కనుక ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నా జీవితంలో ఈ 10 సంవత్సరాల సంపూర్ణ సేవ ఆత్మీయ అనుభవంలో నేను చూసిన కార్యం ఏంటంటే, దేవుడు వాగ్దానం ఇచ్చిన అక్షరాల నెరవేర్చబడడం, అనేక మంది ఈ వాగ్దానం తమ జీవితంలో స్థిరపరచుకోవడం చూడగలిగాను. కనుక నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నమ్మకస్తులకు దేవుడు తప్పకుండా ఈ రోజు నుంచి ప్రారంభిస్తాడు, ఈ రోజు కూడా ఇస్తారు. కొంతమంది అభిషేకాన్ని మనం పొందుకొనదుము గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈరోజు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా యొక్క హృదయపూర్వక వందనాలు. చక్కగా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విని ప్రార్థనలకు వెళ్దాం, ఓకేనా? చూద్దాం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 24వ అధ్యాయము 7వ వచనము నుండి చదువుదాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడని యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకై స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతించడం, మిమ్మల్ని ఆరాధించడం, సేవించడం, మీ సన్నిధిలో మేము ఇలాగ కూర్చోడమే మాకు కలిగిన గొప్ప ధన్యత. ఇది గొప్ప భాగ్యం. అల్పులైన మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. చాలామంది గొప్పవారు ఈ లోకంలో ఉన్నారు. అనేక మందికి లేని ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా, ఈ సమయంలో కూడా కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవిని, గ్రహించుకోగలిగిన మనస్సును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యానికి విరోధంగా పోరాడాలన్న పొంచి ఉన్న ప్రతి దురాత్మ, అంధకార చీకటి శక్తులను, వాయుమండల దురాత్మ సముఖములను, పొలిమేర ఆత్మల్ని, వాక్యానికి విరుద్ధంగా పోరాడుతున్న ప్రతి బలవంతుని శత్రుక క్రియలను రాజుని యేసు నామములో బంధిస్తున్నాం. యేసు రక్తము చేత వాటి క్రియలు నిర్మూలిస్తున్నాం. యేసు క్రీస్తు నామములో నీ వాక్యం మాలో ప్రబలును గాక, నీ వాక్యం మాలో జయం పొందును గాక. యేసు క్రీస్తు నామములో ఇప్పుడే మేము ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం అనే విత్తనం మాలో పడి 100 ఫలించును గాక. పరిశుద్ధుడా, మా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు. ఇప్పుడు మీరు మాట్లాడండి,
మేము వింటాము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ తండ్రి దేవుని గురించి ఒక మాట రాయబడతా ఉన్నది. ఆయనకి అనేకమైనటువంటి పేర్లు గలవు. ఆ పేర్లు ఎట్లాగుంటాయంటే ఆయన గుణాతిశయాలను, ఆయన యొక్క లక్షణాలని వెల్లడబరుస్తూ ఉంటాయి. యెహోవా ఈరే అంటే యెహోవా దేవుడు చూచుకునే దేవుడు. యెహోవా నిస్సి అనగా విజయమిచ్చువాడు, జయమిస్తాడు. ఇట్లాగా దేవుని యొక్క గుణగణ లక్షణాలు మనకు వివరించుట కొరకు ఆ పేర్లు పెట్టి మనం పిలుస్తూ ఉంటాం. ఆ పేర్లు ఆ నామకరణ చేసి దేవుని ఆరాధిస్తూ ఉంటాం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆల్ ఇన్ వన్, అనగా ఏది అవసరమో అది ఒక్క దేవునిలో నుండి మనం ఏదైనా మనం పొందుకోగలుగుతాం. ఇక్కడ ఈరోజు చదవబడిన వాక్యంలో కీర్తనకారుడు తన అనుభవంలోంచి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే ఆయన మహిమ గల రాజు. హీఈస్ ద గాడ్ ఆఫ్ గ్లోరియస్. ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మహిమ కలిగిన రాజు. ఆయన ఒక మహిమా స్వరూపుడు. ఆయన సమీపించరాని తేజస్సుల నివాసం చేస్తున్నాడు. ఆ మహిమ కలిగిన రాజు, ఆ మహిమ కలిగిన దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన చేసిన కార్యాలు మహిమ కలిగినవి. ఆయన సృష్టించిన సృష్టి మహిమతో నిండి ఉన్నది. ఆయన చేయగలిగిన కార్యాలు కూడా మహిమ కలిగిన కార్యాలు. ఆయన తన అనుభవంలో అనుభవించినందువలన ఆయన తన అనుభవాలని ఇక్కడ రాస్తున్నాడు. నేను సేవిస్తున్న దేవుడు మహిమ కలిగిన రాజు. అయితే ఈ మహిమ కలిగిన రాజు ఒక వ్యక్తిలోకి ప్రవేశించాలంటే ఆయన అంటున్నాడు, గుమ్మములారా మీ తలలను పైకి లేవనెత్తుకొనుడి. అనగా గుమ్మాలు అనగా చాలాసార్లు గృహప్రవేశాలకు లేకపోతే ఎప్పుడైనా గుమ్మాలు పెడుతున్నప్పుడు ఈ వాక్యాన్ని చదవడం, వివరించడం, లేకపోతే చదివి ప్రార్థించడం సేవకులుగా మాకు ఒక ఆనవాయితీ. అయితే ఇక్కడ సందర్భం ఏమని రాయబడిందంటే గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనుడి, తలుపులారా మీ తలుపులను తీయండి అంటున్నాడు. అంటే గుమ్మములారా అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మా తలలు పైకెత్తి మన యొక్క తలుపులు అనగా మన హృదయం అనే తలుపును మనం తెరవాలి. ఆ తెరిచి మహిమగల రాజు మనలో ప్రవేశించినట్లుగా మనం ఆహ్వానం పలుకుతున్నట్లుగా తలుపు తీసి ఉంచాలి. మన హృదయం అనే తలుపును తీసి ఆయన్ని మనం ఆహ్వానిస్తే ఈ మహిమ కలిగిన రాజు మనలో ప్రవేశిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మహిమ కలిగిన రాజు ఆయన ఏమంటున్నాడంటే నేను మహిమ స్వరూపుడను, ఈ లోకమంతా నా మహిమతో నిండి ఉంది, కానీ ఈ మహిమ నేను ఎవరికి ఇవ్వను అంటున్నాడు. చూద్దాం ఒకసారి 42వ యెషయా గ్రంథం 42వ అధ్యాయము. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవ్వరికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఇక్కడ దేవుడే టెస్టిమనీ ఇస్తున్నాడు. ఆయన గురించి చెప్తున్నాడు. యెహోవాను నేను ఎలాంటి వాడినంటే నా మహిమను, నేను కలిగిన ఈ మహిమను ఎవరికి ఇచ్చువాడను కాను. ఏ విగ్రహాలకి, ఏ పశువులకు, ఏ మృగాలకు, ఏ సృష్టికి నేను ఇచ్చువాడను కాను. ఈ సృష్టి యావత్తు నా మహిమతో నిండి ఉన్న మాట వాస్తవమే, కానీ దాని ద్వారా నా మహిమను ఇచ్చేవాడను కాదు. అది నా చేత సృష్టించబడినది అని నా మహిమను వెళ్ళబరచగలుగుతాను, కానీ నేను మాత్రం నా మహిమను, నాకంటూ ఒక మహిమ ఉంది, ఆ మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రభు ఏమంటున్నాడు చూద్దాం. అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయము 23వ వచనం చదివితే, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 23వ వచనం, యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు, ఆకాశములారా ఆర్భాటము చేయుడి, పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీత నాదము చేయుడి, యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను మహిమోతునిగా కనబరుచుకొనును. చేతుల దేని స్తోత్రం చెప్దాం.
హల్లెలూయా. ఆయన అంటున్నాడు, యాకోబు అనగా అబద్ధికుడు కదా, అబద్ధికుడు. యాకోబు అనగా మోసగాడు అని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులుగా జీవించాం. యాకోబు లాంటి వారమే మనం ఒకప్పుడు. కానీ దేవుడే మనల్ని విమోచించి ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా ఎప్పుడు పిలిచాడంటే, ఒక రాత్రంతా పెనుగులాడి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవాడు. పోరాడి ప్రార్థించగలిగావు, పెనుగులాడి ప్రార్థన చేయగలిగావు. నువ్వు ఏదైతే సాధించాలన్నావో అది మనుషులతోనూ దేవునితోనూ పోరాడి సాధించిన వ్యక్తివి గనుక ఇక మీద నేను యాకోబు అని పిలవకూడదు, నేను ఇశ్రాయేలు అని పిలవాలి. అంటే విమోచించబడిన వారు ఇశ్రాయేల్. దేవుని ప్రజలముగా దేవునికి బిడ్డలుగా మారిన తరువాత దేవుడు తన మహిమనంట మనకి ప్రత్యక్షపరుస్తాడు. అంటే ఆయన కలిగి ఉన్న మహిమను దేవుడు మనకి ఇచ్చేవాడుగా, అంటే తను ప్రత్యక్షపరుచుకునేవాడుగా, ఆయన మహిమ స్వరూపుడుగా మనం చూడగలుగుతాం. రక్షించబడినటువంటి చాలామందికి దేవునికి మహిమ ఏంటో తెలియకే ఈరోజు చాలామంది దేవుని సంపూర్ణంగా తమ పూర్ణ హృదయముతో దేవుని సేవించలేక, ఆరాధించలేక, ఆయన వెంబడించలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు మహిమ కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన తన మహిమ కలిగిన కార్యాలు చేయగలుగుతాడు. మహిమ అనగానే అది వివరించ సఖ్యము కానిది, దాని మహిమే వేరండి అంటారు కదా. అబ్బో చాలా మహిమకరంగా ఉంది అంటే ఇంకా అంతకుమించి వివరించలేరు కాబట్టి ఫైనల్గా ఆ వర్డ్ యూజ్ చేస్తాం. అక్కడికి వెళ్ళాము కూటానికి, చాలా బాగుందని చెప్తూ అంటే వివరిస్తూ ఉంటాం. తర్వాత లాస్ట్కి అబ్బా చాలా మహిమకరంగా ఉందని అనేస్తాం. ప్రార్థన చేసాం, ఉపవాసాలు ఉండి అబ్బా చాలా మహిమకరంగా ఉందని అంటాం. అంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత దాన్ని వివరించలేనప్పుడు దాని మహిమే డిఫరెంట్, దాని గుణాతిశయమే డిఫరెంట్, దాన్ని వివరించలేము అన్నదానికి దాని ఆ మాట వాడుతూ ఉంటాం మహిమ అని. అట్లాగే దేవుడు కూడా అంతే. ఆయన వర్ణించలేము ఆయనని, వర్ణనాతీతుడు ఆయన. ఆయన ఒక మాటతో ఇలాంటి వాడు అలాంటి చెప్పలేం. ఎక్కడ చూసినా దేనికి కావలసిన రీతిగా ఆ విధంగా వచ్చి ఆయన వివరించలేనటువంటి, ఆయన అసాధారణమైనటువంటి కార్యాలు చేసి నా దేవుడు ఇలాంటి వాడని చెప్పలేని పరిస్థితిలో ఉన్నతమైన, అందుకే బైబిల్ చెప్తుంది 1000 నోళ్ళతో స్తుతించలేము, జీవితకాలం అంతా వివరించినను ఆయన వివరించలేను. ఎందుకంటే ఆయన మహిమ స్వరూపుడు, మహిమ గలన దేవుడు. అయితే రక్షించబడినప్పుడు, విమోచించబడిన తరువాత అంత మహిమ గలన దేవుడు తన మహిమను మనకు వెల్లడబరుస్తున్నాడంట. విమోచించిన వారే ఆ మహిమను మనం చూడగలుగుతాం. మన దేవుడు ఎంత మహిమ కలిగిన దేవుడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం దేవుని పిల్లలుగా మారిన తరువాత అదే మహిమను పాత నిబంధన కాలంలో ఇచ్చినట్లు కనబడదు ఎక్కడ పెద్దగా. కానీ క్రొత్త నిబంధన కాలంలో మాత్రం మనకున్న కృప ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడి ఎప్పుడైతే మన హృదయం అనే తలుపులను తెరిచి యేసుని మనం ఆస్వాదిస్తామో, యేసుని అంగీకరిస్తామో, ఆ మహిమ కలిగిన రాజు మనలో ప్రవేశించగానే, ఆ మహిమ కలిగిన దేవుడు మనలోకి రాగానే మనలో నుండి మనల్ని మహిమపరచాలని ఇష్టపడడు, మనలో నుండి తన్ను తాను మహిమపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. పరిచర్యలు అవ్వచ్చు, లేకపోతే మన ఆత్మీయ జీవితం అవ్వచ్చు, ఎప్పుడు కూడా మనల్ని మహిమపరచుకోవాలని ఇష్టపడకూడదు. అక్కడే అదే సాతానికి స్వభావం. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో అణిగి ఉండాలి, తగ్గి ఉండాలి. మన మట్టి లాంటి పాత్ర, ఒక మట్టి లాంటి, ఒక బుడగ లాంటి వారం, ఒక ఆవిరి వంటి వారం, అంతలో కనబడి అంతలో మాయమైపోయేది మన జీవితం. దీంట్లో దేవుడు ఈ మట్టి ఘటాల్లో తన మహిమైశ్వర్యముతో, తన మహిమతో ఎందుకు నింపుతున్నాడంటే, మనల్ని మహిమపరచుట కొరకు కాదు, మనల్ని ఏదో ఆహ్లాదకరంగా లేకపోతే మనమేదో అసాధారణమైన వ్యక్తులుగా చూపించుకున్నట కొరకు కాదు. మనల్లో ఎందుకు ఆ మహిమగలిగిన దేవుడు రావాలని ఇష్టపడుతున్నాడంటే, ఈ మహిమగలిగిన రాజు వచ్చినప్పుడు మనలో నుండి తన్ను తాను మహిమపరచుకోవాలని ఇష్టపడుతున్నాడు. చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. కానీ ఈరోజు మనుషులు సేవకుల ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు చూసి, లేదా విశ్వాసుల ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలు చూసి సేవకుని మహిమపరచడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది సేవకులు కూడా దేవుని మహిమను కూడా దొంగిలించడానికి ఇష్టపడుతున్నారు. అంటే దేవునికి రావలసిన మహిమను దేవునికి చెల్లించకుండా అది దొంగిలించడానికి ఇష్టపడుతున్నారు.
మీరు బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే అట్లాగా దేవుని మహిమను ఎప్పుడైతే మనం దొంగిలిస్తామో అప్పుడే దేవుడు తన హస్తమును చాపి వారిని మొత్తినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక దేవుడు ఎప్పుడు కూడా ఆయన మహిమ స్వరూపుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన మనలోకి రావడానికి గల కారణం ఏంటంటే మనలో నుండి మన ద్వారా మహిమ కలిగిన కార్యాలు చేసి మనల్ని మహిమపరచుట కొరకు కాదు, దేవుడు తన్ను తాను మహిమపరుచుకొనుట కొరకే ఆయన మనల్ని విమోచించాడు, మనలోకి వచ్చాడు, మనలో నివాసం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి ద్వారా జరుగుతుంది? పాత నిబంధన లేదు, క్రొత్త నిబంధనలు ఎందుకు వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా. చూద్దాం, యోహాను సువార్తలకు వెళ్దాం. 17వ అధ్యాయము 22వ వచనం మనం చదివితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం చదివితే, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని మీరు నాకు అనుగ్రహించిన ఆ మహిమను నేను వారికి ఇచ్చితిని. చేతులు దేని స్తోత్రం చెప్దాం. యెహోవా దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, నేను నా మహిమను ఎవరికి ఇచ్చేవాడను కాదు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు నేను ఎలాగైతే ఏకమై ఉన్నప్పుడు మీరు మీ మహిమను నాకు అనుగ్రహించారో అట్లాగే నాకు ఇవ్వబడినటువంటి ఈ మహిమను నేను కూడా నాతో ఏకమై ఉన్న వారితో ఏకమై ఉన్న వారికి నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. అంటే దేవుడు మనలో నుండి మహిమపరుచుకోవాలనుకుంటే మొదటిగా మనం దేవునితో ఏకమై ఉండాలి. దేవుని మనస్సు మన మనస్సు ఒకటై ఉండాలి. దేవుని తలంపు మన తలంపు ఒకటై ఉండాలి. అందుకే దేవుడు నీ తలంపులు వంటివి నా తలంపులు కాదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనం ఒక కార్యాన్ని తలపెడతాం, దాంట్లో దేవుని బలవంతంగా నాతో రా అని పిలుస్తూ ఉంటాం. అంతే కదా, నేను వెళ్తున్నాను నాతో రాయ్యా, మేము ఈ వివాహం చేసుకుందాం అనుకున్నాం, దీన్ని ఆశీర్వదించయ్యా అంటే మనం ఒక కార్యాన్ని అలా తలంచుకుంటాము. దాంట్లో దేవుని బలవంతంగా ఉంచడం వలన దేవునికి శక్తిని దేవునికి మహిమను మనం చూడలేకపోతున్నాం. మనము దేవుని మనస్సుతో ఏకమైనప్పుడు మమైక్యమైనప్పుడు మన తలంపు యేసు మనస్సు, అంటే ఇంకో రకంగా చెప్పాలంటే యేసయ్య మనస్సే మన మనస్సుగా మారినప్పుడు ఎట్లాగైతే తండ్రి తన మహిమను కుమారునికి ఇచ్చి మహిమపరుచుకున్నారో అట్లాగే మనలో నుండి మనము యేసు ఏకమైనప్పుడు మనము మన మనసు యేసు మనసు ఒకేలాగా ఒక విషయంలో ఏకీభవించినప్పుడు ఆయన అనుగ్రహించిన ఆ మహిమను మనలో నుండి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకునే అంతగా మనం అనుకోవచ్చు. మహిమ అనగానే ఏదో సేవ అనుభవాల్లో కాదు, లేదు. దేవుడు తాను చేస్తున్న కార్యం మనల నుండి చూసినప్పుడు ఇది మనుషులకి ఇది అసాధ్యం, ఇది మనుషుల వల్ల కలిగినది కాదు, నీవు ఆరాధిస్తున్న దేవుడే ఇది చేసి ఉండాలని చెప్పేంత మహిమకరముగా ఉండేటట్లుగా మహిమ కలిగిన కార్యాల్ని మనలో నుండి తన్ను తాను ప్రత్యక్షపరుచుకుని, అంటే మనం వెళ్తున్న దుఃఖం అయి ఉండొచ్చు, వేదన అయి ఉండొచ్చు, కన్నీరండి అయి ఉండొచ్చు, అప్పులై ఉండొచ్చు, ఏదైనా సరే ఇది మనుషులకు అసాధ్యమండి, ఇది తీరడానికి అవకాశమే లేదు, ఇది చేయడానికి జరగడానికి అవకాశమే లేదనే పరిస్థితిలో దేవుడు తన మహిమతో నింపి మనల్ని ఆయన మహిమైశ్వర్యములో నుండి మనకి ఏ కొరత ఉందో, ఏ కొదువు ఉందో, ఏ లోపాలు ఉన్నాయో ఆ మహిమైశ్వర్యములో నుండి సంపూర్ణతను అంటే మొత్తం తొలగించేసి తన సంపూర్ణతను అనుగ్రహించగలిగిన వాడే మన మహిమ కలిగిన దేవుడు. చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుకే ఆయనను మనం వెంబడించాలి. ఆయన తలంపులు, ఆయన మనసు ఇది ఆయనకి ప్రీతికరమైనదేనా, ఇది ఆయనకి ఇష్టమైనదేనా? నేను రోజు ఒక గంటలు 24 గంటల్లో నేను ఒక 15 గంటలు నిద్రపోతున్నాను అనుకోండి, బాగా సేవ చేశాను అలిసిపోయాను 12 గంటలు నిద్రపోతున్నాను అనుకోండి, ఇది దేవునికి ఇష్టమైనదేనా, ఇది దేవునికి ప్రీతికరమైనదేనా అని అడిగితే అప్పుడు మనకు అర్థమవుతుంది మనం చేసే పని దేవునికి ఇష్టమైనదా కాదా అని. ప్రకటించడం బోధించడం అందరూ చేస్తారు, అన్ని మతాలలో చేస్తున్నారు, అన్ని సిద్ధాంతాలు కలిగిన తమ సిద్ధాంతాలను బోధించుకుంటూ వస్తున్నారు. పార్టీ వాళ్ళు మాట్లాడట్లేదా? రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, అధికారులు తమకున్న సిద్ధాంతాలు బోధిస్తూ ఉన్నారు, మత గురువులు తమ మతాల గురించి బోధిస్తున్నారు, మనం బోధిస్తున్నాం, బోధించడం అందరం చేస్తారు. ఎవరిలో నుండి దేవుడు తను మహిమపరుచుకుంటారంటే యేసు మనం ఒకటైనప్పుడే. చేతులు దేని స్తోత్రం చెప్దాం. అందుకే ప్రతిరోజు మనం దేవునితో సమయం గడపాలి, దేవునితో సమయం గడపాలి.
ఆ దేవునితో సమయం గడిపినప్పుడే ఆయన మహిమ మనలో నుంచి ప్రతిఫలించగలుగుతాడు. చూడండి, మనందరికీ విదితమే మోషే చూడండి 40 రాత్రింబగలు దేవునితో గడిపాడు. దిగి వచ్చినప్పుడు ఆయనకి తెలియదు, కానీ ఆయనతో ఆయన వెంబడించిన ప్రజలు, ఆ ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, బాబు నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, అది భయంకరమైన వెలుగుగా కనిపిస్తుంది, ఏదైనా ఒక మూసేసే మాకు నువ్వు ముసుకేసుకుంటే. దేవుని కూడా కాదు, దేవునితో స్నేహం చేసిన ఒక మనిషి యొక్క ముఖాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయారు. అన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళతో నడిచారు. ఆయన చిన్నప్పటి నుంచి చూసిన ప్రజలు కూడా ఇప్పుడు 40 రాత్రింబగలు దేవునితో గడిపి వచ్చిన తర్వాత ఆ మహిమ ఆయన మీద ప్రకాశిస్తూ ఉంటే అది చూడలేకపోయారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా చూడండి 40 సంవత్సరాలు వాళ్ళు నడిచారు దేవునితో. వాళ్ళ చెప్పులు అరగలేదంట, కాలు వాయలేదంట, బట్టలు మాయలేదంట. ఈ 40 సంవత్సరాలు వాళ్ళకి ఇన్ని మహిమ కలిగిన కార్యాలు జరగడానికి గల కారణం ఏంటంటే, వారు ఎప్పుడు చూసిన ఒక మేఘం, దాని పేరు ఏంటంటే మహిమ మేఘం అని రాయబడింది. మహిమ మేఘం ఎప్పుడు కూడా వారు నడిపిస్తుండేదంట. ఆ మహిమ మేఘం లెగిచినప్పుడు మాత్రమే ఇశ్రాయేలు ప్రజలు లేచి వెళ్ళేవారు. ఆ మేఘం ఆగిపోగానే, ఆ మేఘం ఆగిపోగానే అక్కడే మహిమ ఉంది, ఇక్కడే దేవుని మహిమ ఉంది, ఇక్కడే దేవుడు ఉన్నాడు, ఇక్కడే దేవుని సన్నిధి ఉందని ఇశ్రాయేలు ప్రజలు ఆగిపోయేవాళ్ళంట. అందుకే ఆ మహిమ మేఘం నడిచినప్పుడు మాత్రం ఇశ్రాయేలు ప్రజలు నడిచారు కనుక అసాధారణమైన కార్యాలు జరిగినవి. మన జీవితాల్లో కూడా అంతే, మనం నడిపించే ఒక మహిమ ఉన్నది. ఆ మహిమ కలిగిన దేవుడు మనలో ఉన్నాడు. ఆయన నడిపించే కొలది ఆయన ద్వారా మనం నడిపించబడాలి. అనగా ఆ మహిమ మేఘం మనల్ని ఎటు నడిపిస్తుందో, ఆ మహిమ స్వరూపుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఆ మహిమ స్వరూపునికి మనం అప్పగించుకొని అనుదినము ప్రతిరోజు, దట్స్ వై వీ నీడ్ ప్రేయర్. అందుకొరకే మనం ప్రార్థన అనే ఒక ప్రక్రియ మనకు కావాలి. ప్రతిరోజు దేవునితో సమయం గడపాలి. ఆ మహిమ స్వరూపుడు దిగి రావాలి. మనము ఆయన ఒకటైనప్పుడు ఎట్లాగైతే తండ్రి యేసు ప్రభు వారికి ఏకమయ్యినప్పుడు మహిమనిచ్చారో, అట్లాగే మనం సమయము దేవునితో గడుపుతున్నప్పుడు మనకు కూడా ఆ యేసు ప్రభు వారి ద్వారా ఆ తండ్రి అయిన దేవునికి మహిమను మనం పొందుకోగలుగుతాం. ఆ మహిమ వచ్చినప్పుడే కొరతలు, కొదువలు, మన్ని తొలగించి అసాధారణమైన కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. ఒక్కోసారి డెసిషన్ తీసుకోలేము, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, ఎట్లాగుంటుందో తెలియదు, మన భవిష్యత్తు ఏంటో తెలియదు, మనుషులం కదా. కనుక ఆ మహిమ వచ్చినప్పుడు ఆ మేఘం, ఆ మహిమ, ఆ ప్రసన్నత మనల్ని నడిపిస్తుంది. మహిమ అంటే ఏంటి? నథింగ్ బట్ పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మహిమ దిగి రాగానే ఆ మహిమ ప్రసన్నతలో మనం కూర్చున్నప్పుడు దేవుని ఆత్మ మనల్ని నడిపితే ఇశ్రాయేలు ప్రజలను అలా నడిపించింది. అయితే నడిపించినటువంటి ఈ నడకలో కష్టాలు ఉండవా, నష్టాలు ఉండవా, ఇబ్బందులు ఉండవా అంటే, మీరు యేసు ప్రభు చరిత్రలో కానివ్వండి, ఇశ్రాయేలు ప్రజలకు చరిత్రలో కానివ్వండి, మీరు చూస్తూ ఉంటే 40 years 40 సంవత్సరాలు నడిపించాడు ఇశ్రాయేలు ప్రజల్ని. 430 సంవత్సరాలు యెహోవా దేవుడే వారిని బానిసత్వం నుంచి కామ్గా ఉన్నటువంటి మోషేని లేపి ఒక రక్షకుడిగా నిలబెట్టి 430 సంవత్సరాల బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు నడిపించాడు. విడిపించినప్పుడు when they came out from Egypt, ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు సంతోషకరంగా బయలుదేరారు. వాళ్ళు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కొంత ప్రయాణంలోనే వాళ్ళకి సముద్రం ఎదుర్కొంటున్నారు, ఎర్ర సముద్రం ఎదుర్కొంటున్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరన్నా చెప్పారా? వాళ్ళు ఎవరన్నా సనిగారు. వాళ్ళు అయ్యో ఇక్కడ చంపడం కొరకు మమ్మల్ని తీసుకొచ్చావా అని. అప్పుడు వాళ్ళ మధ్యన మేఘం లేదా అంటే మేఘం ఉంది, మేఘమే నడిపించింది, ఆ మహిమే వాళ్ళని నడిపించింది అక్కడ దాకా. దేవుని మందసాన్ని తీసుకెళ్తున్నారు. దేవునికి వాక్యం సెలవిస్తుంది ఆ మందసములో దేవునికి మహిమ ఉందని చెప్పి. మందసం తీసుకెళ్ళినప్పుడు శ్రమలు రాలేదంటారా? ఉంది. అప్పుడు కూడా సముద్రాలు ఎదురైనవి, యోర్దాను ఎదురైంది, ఎరికో ఎదురైంది, శ్రమలు లేకుండా లేవు. కానీ ఎందుకు? దేవునికి మహిమ ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు వస్తున్నాయి అంటే ఆ శ్రమల ద్వారా, కష్టాల ద్వారా దేవుడు తన మహిమను వెల్లడిపరచాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు గనుక ఆ మార్గము కూడా నడిపించబడకుండా పాత మార్గం నడిపించబడినట్లయితే, అనగా యోసేపు కాలంలో యోసేపు పితరులు ఇశ్రాయేల్ దేశంలో నుండి ఆహారం కొరకు వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళారు.
ఆహారం తెచ్చుకున్న కొరకు. అప్పుడు 40 సంవత్సరాలు ప్రయాణం చేయలేదు వాళ్ళు వెళ్ళిన మార్గం చాలా సులువైన మార్గం, షార్ట్కట్ మార్గం. వేద పండితులు ఏమంటున్నారంటే వాళ్ళు గాడిద మీద, వాహనాల మీద వెళ్ళినట్లయితే 7 డేస్లో వెళ్ళుంటారు, లేదా వాళ్ళు నడకగలిగితే 11 రోజులు వెళ్ళుంటారు అంటున్నారు. నాకు తెలియదు. ఏదేదైనా సరే వాళ్ళు ఒక ప్రయాణం చేసినప్పుడు పెద్ద ప్రయాణం, మహాపతి 2 వారాలు వెళ్ళుంటారు, మళ్ళీ తిరిగి 2 వారాలు తిరిగి వచ్చి ఉండాలి. అదే ప్రయాణంలో ఇశ్రాయేల్ ప్రజలు తీసుకెళ్తే 2 వారాల్లో 3 వారాలు, మ్యాక్సిమం 30 డేస్లో 40 డేస్లో వెళ్ళి చేరిపోయి ఉండేవాళ్ళు. కానీ దేవుడు అట్లా తీసుకువెళ్ళ వాళ్ళని, ఎందుకంటే ఆ మేఘం, ఆ మహిమ వాళ్ళని ఎట్లా నడిపించిందంటే అరణ్య ప్రాంతంలోకి తీసుకువెళ్ళింది, ఎడారి ప్రాంతంలోకి తీసుకువెళ్ళింది, సముద్రాల గుండా తీసుకువెళ్ళింది, ఈ గోడలు అడ్డొచ్చినప్పుడు ఎరికో గుండా తీసుకువెళ్ళింది, అపవిత్రమైన ప్రాంతాల నుంచి అన్ని ప్రాంతాలను తీసుకువెళ్ళింది. కానీ ఎందుకు ఆ మహిమ మేఘం అట్లా తీసుకువెళ్ళింది? ఆ ప్రజలు ఇబ్బంది పెట్టుట కొరకు కాదు, వారి ద్వారా దేవుని యొక్క మహిమ ప్రజల్లో వెల్లడపరచబడాలని. ఈ రోజు వరకు కూడా చరిత్రలో లేనటువంటి కార్యాలు ఆ దినాల్లో జరిగింది. కారణం ఏంటంటే అది దేవునికి మహిమ ద్వారా జరిగింది. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఒక అసాధారణమైన కార్యం. మనం అనుకోవచ్చు, మనం వెళ్తున్నట్టు ఇబ్బంది, నా భర్త ఇంకా మారడా, నా పిల్లలు ఇంకా మారరా, నా పిల్లలకు భవిష్యత్తు లేదా, నా కోడలకి, నా మనవడికి, లేకపోతే మా అల్లుడికి, ఇలా రకరకాల పరిస్థితి, ఇంతేలే అన్న ఉద్దేశంతో మనం కూర్చొని ఉండొచ్చు. ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇంత ఉపవాస ప్రార్థనలకు వస్తున్నాం, సంఘం ఇంత నమ్మకంగా ఉన్నాం, ఇంత ప్రార్థన చేస్తున్నాం, అయినను ఎందుకు ఈ శ్రమ రావాలి, ఎందుకు ఈ కష్టం రావాలంటే దాని ద్వారా దేవుడు ఏదో ఒక అసాధారణమైన కార్యమును జరిగించి తన నామమును మహిమపరుచుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు ఆ మార్గంలో మనం నడిపిస్తున్నాడు. చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. మీరు చూడండి, యేసు ప్రభు వారి కాలంలో కూడా మొట్టమొదటి అద్భుతం ఎక్కడ జరిగిందంటే కనాను విందులో కదా. కనానులో ఆ వివాహ మహోత్సవాల వివాహ విందులో మనందరికీ తెలుసు, ద్రాక్ష రసము తగ్గిపోయింది. యేసు ప్రభు వారు ఉన్నారు, యేసు ప్రభు వారి శిష్యులు ఉన్నారు, ఆయన తల్లి అయిన మరియ గారు కూడా ఉన్నారు, అందరు ఉన్నారు, అందరు ప్రజలు. వాళ్ళు కూడా ఇన్వైట్ చేయబడ్డారు, పిలువబడ్డారు, వాళ్ళ బంధువులు అయి ఉండొచ్చు కదా, వాళ్ళందరూ వచ్చారు. వచ్చినా సరే యేసు ప్రభు వారు ఉన్న ఇంటిలోనే ఎప్పుడు మరి ఏ కుటుంబాల్లో లోటుబాటు జరిగినది తెలియదు, కానీ బైబిల్ చెప్తున్న ఆ కుటుంబంలో మాత్రం ద్రాక్షారసము కరువు వచ్చేసింది. మరి యేసు ప్రభు వారు, అక్కడ బైబిల్ రాయబడిన మాట ఏంటంటే యేసు ప్రభు వారు అద్భుతాన్ని చేసి తన మహిమను వెల్లడపరిచానని రాయబడి ఉంటుంది. ఆ మహిమ అంటే యేసు ప్రభు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా లోటు రాకూడదు కదా అని మనం అనుకుంటున్నాం. కానీ యేసు ప్రభు వారు మనలో ఉన్నప్పుడు కూడా ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ సమస్యల ద్వారా దేవుడు తన్ను తాను మహిమపరుచుకోవాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. చేతులు దేని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు ప్రభు కాలంలో మరొక అద్భుతం కూడా చూడండి. మార్తా, మరియా, లాజరు, దే ఆర్ వెరీ క్లోజ్, చాలా మంచి కదా, దగ్గర స్నేహితులు, సంబంధులు వాళ్ళు. ఇప్పుడు తమ్ముడైన లాజరు చనిపోయిన వార్త విన్నారు యేసు ప్రభు వారు. వినిన వెంటనే వాళ్ళకున్న స్నేహాన్ని బట్టి, ఆ బంధాన్ని బట్టి యేసు ప్రభువుకు కూడా మనస్సులో ఈ బిడ్డను లేపాలనే ఒక ఆలోచనతో తిరిగి వస్తున్నారు. తన ప్రయాణంలో వస్తున్నప్పుడు ఆలస్యం చేస్తున్నారు. 4 రోజులు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ సిస్టర్స్ ఏమంటున్నారంటే, యేసు ప్రభువా, మీరుంటే మా వాడు చచ్చేవాడు కాదు, ఒకవేళ మీరు కనుక కొద్ది త్వరగా వచ్చినట్లయితే ఒకరు చచ్చిపోయిన వాడిని కూడా లేపేవాళ్ళేమో అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. కానీ యేసు ప్రభు వారు 3 రోజులు కాదు 4 రోజులు ఆలస్యం అయిపోయింది. యూదుల సాంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి చనిపోతే 3 రోజుల లోపు లేచే ఒక అవకాశం ఉంది అన్నది వాళ్ళ యొక్క సాంప్రదాయం. రెండవది, యేసు ప్రభు వారు 3వ రోజు తిరిగి లెగిస్తాడని ఉన్నందువలన వాళ్ళలో ఒక తలంపు ఉన్నది, ఏ మనిషి అయినా సరే 3 రోజుల లోపు లెగిసే అవకాశం ఉన్నది అని ఒక తలంపు, అని ఒక ఆనవాయితీ వాళ్ళలో ఉన్నది. దాన్ని బ్రేక్ చేసి ఇది అందరు మీరు ఊహించినట్టు కాదు, మీరు ఊహిస్తున్నట్లు కాదు, ఇది తన మహిమను వెళ్ళబరుచుకునే ఉద్దేశంతోనే 3 రోజులు రాకుండా 4వ రోజు వచ్చి యేసు ప్రభు వారు కుళ్ళిపోయినటువంటి లాజరు యొక్క ఆ బాడీని ఒక్క మాట మాత్రం సెలవిచ్చి బయటికి సజీవంగా తీసుకొచ్చి తన మహిమను వెల్లడపరుచుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. చేతులు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకొక చిన్న సందర్భం కూడా చెప్పేసి నేను ముగించేస్తాను. యేసు ప్రభువారు ఒకరోజు సముద్ర ప్రయాణం శిష్యులతో వెళ్తున్నారు. యేసు ప్రభువారు నిద్రపోయినట్లు కనిపిస్తుంది. అక్కడ నిద్రపోయినప్పుడు సముద్రంలో అలలు వస్తాయి. వీళ్ళందరూ కూడా
చచ్చిపోతాం అయిపోయిందని ప్రాణ భయంతో ఎవరికి వాళ్ళు అది అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు, రకరకాల ప్రయత్నం చేస్తారు, భయభ్రాంతులు అవుతూ ఉంటారు. యేసు ప్రభు వారు మాత్రం నిద్రపోతూ ఉంటారు. వెంటనే శిష్యుల్లో ఒకటి లేపుతాడు, లేపి మేము నశించిపోవడం నీకు ఇష్టం లేదా, నీకు ఇష్టమా, మేము నశించిపోతున్నాం కదా, నీకేం బాధ అనిపించట్లేదా అని ఎవరు అడుగుతారు? శిష్యులు యేసు ప్రభుని అడుగుతారు. వాళ్ళతో పాటే కదా యేసు ప్రభు ఉన్నారు. ఒకవేళ నేను నాశనం అయిపోతే నాతో పాటు ఉన్న యేసు కూడా నాశనం అయిపోవాలి కదా. అంటే నేను మరణిస్తే నాతో పాటు యేసు ప్రభు వారు ఉన్నారు, ఆయన కూడా మరణిస్తాడు కదా. నేను కనుక ఒకవేళ మునిగిపోతే నాతో ఉన్న యేసు మునిగిపోతాడు కదా. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీరు అనుకుంటున్నారు మీరు వెళ్తున్నటువంటి ఇబ్బందులు బాధలు అవన్నీ చూసుకొని నేను ఇంత ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా, నాకు ఎందుకు ఇన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కావట్లేదు, ఇన్ని ప్రయత్నాల్లో కూడా ఎందుకు నేను విఫలమవుతున్నాను, ఎందుకు అనే ప్రశ్న చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. మిగతా వాళ్ళతో పోల్చుకొని వాళ్ళ జీవితాలు పర్వాలేదే, బాగానే ఉంది, మనం ఇంత సంఘానికి నమ్మకంగా ఉన్నాం, ఇంత ప్రార్థనలకు వస్తున్నాం కదా, వై వీ స్టిల్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం, ఎందుకు ఈ సమస్యను ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుంది, దీనికి ముగింపు లేదా, అంతం లేదా, దీనికి జవాబు లేదా అని అనేకమైన సార్లు ప్రశ్నలు వేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, యేసు ఉన్న దాంట్లోనే అలజడి వచ్చింది, యేసు ఉన్న కుటుంబంలోనే కొరత వచ్చింది, యేసు ఉన్న స్థలంలోనే మరణం వచ్చింది. అయినను ఎందుకు దేవుడు దాన్ని అనుమతించారు అంటే, దేవుడు తన మహిమను వెల్లడపరుచుకుంటూ కొరకు. హల్లెలూయా. అంటే మనుష్యులు ఎదురు చూస్తున్నట్లుగా కాదు, ఇది ఇంతే అని ప్రజలందరూ చెప్పేసుకుంటారు. ఇక అంతే, ఇక ఏం చచ్చిపోద్దండి, ఇక ఇతనికి ఇక అప్పులు తీరవండి, ఇక ఇల్లు ఇంతేనండి అని అందరి చేత చెప్పబడి అంత వదిలిపెట్టి ఇది మనుషులకి సాధ్యం కాదు, ఇక దేవుడే వీళ్ళకి ఏమైనా చేస్తే చెయ్యాలి అంటున్న సమయం వస్తుంది చూసారా, అప్పుడు తప్పకుండా దేవుడికి అసాధారణమైన కార్యం జరిగించి తన మహిమను వెల్లడిపరుచుకుంటారు. హల్లెలూయా. ఇది బైబిల్ సత్యం, ఇది బైబిల్ సత్యం. బైబిల్ చదువుతున్న మనము ఈ మహిమను తీసుకుంటే బయలుదేరాలి. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆ మేఘం వచ్చినప్పుడే, మేఘం లేచినప్పుడే నడుస్తున్నారు. ఆ మందసం తీసుకెళ్ళి దేవుని సన్నిధి వెళ్తుంది, ఆ మహిమ మేఘం నడిచినప్పుడే నడిచారు. అయినను ప్రాబ్లం ఫేస్ చేయడం గల కారణం దేవుడే అనుమతించారు, దేవుడే ఆ మార్గం కూడా తీసుకెళ్లారు. నువ్వు వెళ్తున్న మార్గం నువ్వు అనుకోవచ్చు ఇది ఎవరికి రాలేదు, నాకు ఎందుకు వచ్చిందని. లేదు, బైబిల్ గ్రంథం చెప్తుందండి, ఆయన శక్తికి మించి మనల్ని శోధించడంట. నువ్వు ఎంతవరకు శోధించబడగలుగుతావో, ఎంతవరకు దాన్ని తట్టుకుని వెళ్ళగలుగుతావో అంతవరకు దేవుడు శోధిస్తాడు. కనుక నువ్వు వెళ్తున్న మార్గం దేవునికి చిత్తం, నువ్వు పడుతున్నటువంటి ఆ ప్రయాసం, నువ్వు లేకపోతే ఎదుర్కొంటున్న సమస్య, అది దేవునికి నీకున్నటువంటి ఆ కెపాసిటీ, ఆ శక్తికి వరకే ఆయన నీకు అనుమతిస్తున్నాడు. అయితే తొదకు ఒక రోజు రాబోతుంది, అది మహిమకరంగా ఉండబోతుంది. కారణం యేసు ప్రభువారు లేకపోతే ఆ మహిమ కలిగిన దేవుడు నీలో నుండి తన మహిమను వెల్లడపరచుట కొరకే ఆ మార్గం గుండా మనల్ని నడిపిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు అట్లా నడిపించాడు. యేసు ప్రభు కాలంలో కూడా అంతే. కారణం మనం కూడా అంతే. ఎందుకంటే మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, మార్పు లేని దేవుడు ఆయన. కనుక దేవుని ప్రజలమైన మనము ఎందుకు వాక్యం చదువుతున్నామంటే, పాత నిబంధన కాలంలో అట్లాగే జరిగింది, క్రొత్త నిబంధన కాలంలో అలాగే జరిగింది, పరిశుద్ధాత్మ కాలంలో శిష్యులకి అట్లాగే జరిగింది. కనుక మనకి కూడా అట్లాగే జరుగుద్దని తెలుసుకొని అదే దేవుడు, మార్పు లేని దేవుడు, ఆయన చేసేది అట్లాగే చేస్తాడు. మనం తొందరపడతా ఉంటాం, వీ టేక్ సమ్ అవర్ డెసిషన్, ఎందుకు ఇది జరగట్లా, ఎందుకు ఇది లాగట్లా, ఇంక ఇంతేనేమో అని మనం తీర్మానాలు తీసుకొని మనమే దానికి ఒక ముగింపు పెట్టేసుకొని మనమే మనల్ని నొచ్చుకొని తిరుగుతూ ఉంటాం. అట్లా కాదు, ఈ మహిమగల రాజు మనలో ఉండేటట్లుగా మీ హృదయాల్లో, మీ జీవితాల్లో, మీ మనస్సుల్లో మీ తలలు పైకెత్తి ఆ మహిమగల రాజుని మీరు ఆస్వాదించండి, ఆహ్వానించండి. ఆయన మీతోనే ఉంచుకోండి. దేవుని బిడ్డలారా, ఆయన తన మహిమగల కార్యాలు చేస్తూనే ఉంటాడు. ఈ మహిమగల రాజు రావట కొరకే, వచ్చుట కొరకే ప్రతిరోజు ఆయనతో మనం గడపాలి. వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ టైం. మనం ఆయనతో గడిపి ఆ మహిమ ప్రసన్నతను అనుభవించి ఆ మహిమగల దేవునితో మనం నడిచినప్పుడు తప్పకుండా నీ జీవితంలో నుండి ఆయన తన్ను తాను మహిమపరుచుకుంటారు. మీరు అడగగానే ఇచ్చేస్తే ఏమనుకుంటామంటే, మనం ఒకవేళ మనం అనుకున్నాం, అబ్బా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మనల్ని మహిమపరుచుకుంటాం. అదేగా జరుగుతుంది. నేను ప్రార్థన చేయగానే స్వస్థత వచ్చింది అనుకుందాం, మీరు ఏమంటారంటే, తిరుగుతున్న స్వస్థ వరం గల్లాడు,
ప్రార్థన చేయని అద్భుతాలు జరుగుతూ స్వస్థగా వస్తాయని దేవుడి కన్నా కూడా ముందు నా పేరు ఎత్తేస్తారు. అందుకే దేవునికి తెలుసు ఎవరి ద్వారా కాదు, నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన ద్వారా నువ్వు ఏ మరణ పడకలో ఉన్నా నీ స్వరమును విని నేను లేపుతాను. హిజ్కియా కన్నీళ్ళని చూసిన దేవుడు ఎందుకు పెట్టాడు? దేవుడు మరణకరమైన వ్యాధిని పెట్టాడు, వెంటనే స్వస్థపరచవచ్చు కదా. 15 days ఏడుస్తున్నాడు. ఆ తర్వాత దేవుడు తన మహిమను వెల్లడబరుస్తున్నాడు. అన్ని విషయాలు మీరు బైబిల్ చదివితే గాడ్ హ్యాస్ ఎ టైం, ఆయన సమయం ఒకటి ఉన్నది. దేని కొరకు ఆ సమయం అంటే మనం బాధపడుతూ ఏడుస్తూ ఉంటే చూస్తూ సంతోషించి ఆనందించే దేవుడు మన దేవుడు కాదు. మనతో ఉన్నాడు కదా. ఇప్పుడు వివాహ కుటుంబంలో ఉన్నాడు, అక్కడ లోపం ఉంది, లోటు ఉంది, అందరు కలవరపడుతున్నారు. ఆయన కలవరం ఉండదంటారా? ఉంటుంది. కానీ ఆయనకి తెలుసు ఏ టైంలో అది, తద్వారానే ఆయన నామం మహిమపరచబడింది. అట్లా మన ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడి అంతవరకు మనం కంప్లీట్ వీఆర్ నథింగ్ అనే దాకా దేవుడు వదిలిపెడతాడు. ఆ లైట్ లాస్ట్ మినిట్ వస్తే చూసారా, అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక మిరాకిల్, ఒక అద్భుతం చేస్తాడు, తన మహిమను వెల్లడబరుస్తాడు. అది చూస్తున్న ప్రజలు దేవుని మహిమపరుచున్నట్లుగా, దేవుని ఘనపరుచున్నట్లుగా దేవుడు తన కార్యమును మనలో నుండి జరిగించునుగాక. అందుకే దావీదు అంటున్నాడు, ఈ బలశౌర్యము కలిగిన ఈ దేవుడు, ఈ మహా గొప్ప దేవుడు ఆయన మీలో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాడు కనుక కుమ్మములారా మీ తలను పైకెత్తండి. తల దించుకొని జీవించొద్దు, తల ఎత్తుకొనే జీవించండి. మీ హృదయాలు తలుపులు తెరవండి. ఆయన మీలోకి ప్రవేశిస్తాడు, మీలోకి వస్తాడు. ఆయన వస్తే ఈయన ఎవరు? మహిమ గలన రాజు. హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన మీ జీవితాల్లో తగిన సమయంలో ఏదైనా చేయగలరు. నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నాను. ఈ మాట మన మనసులో పెట్టినందువలన ఈ నెలలోనే ఆ మహిమ కలిగినటువంటి రాజు మహిమ కలిగిన కార్యములు జరిగించునుగాక. ఇది మన కనులకు ఆశ్చర్యము అని చెప్పినట్లుగా ఆశ్చర్యమైన కార్యాలు తన మహిమలో నుండి మన జీవితాల్లో చేయునుగాక. ఆయన చేస్తున్న అద్భుతాలు సూచక్రియల ద్వారా మనం ఎవ్వరం కూడా ఆయన మహిమను దొంగిలించకూడదు, ఆయన మహిమను ముట్టకూడదు, ఆయన మహిమను కీర్తించే వారముగా ఉండాలి. కనుక ఆయన నామం మహిమ పరచబడే అంతగా మహిమ కలిగిన కార్యాలు మనలో ఉన్న ఆ మహిమ కలిగిన రాజు చేయునుగాక. ఆమేన్. దీని కొరకు ఏం చేయాలంటే ఎవ్రీడే, ప్రతిరోజు ఆ మహిమను పొందుకొని ఆయన చెప్పిందే చేయాలి. ఆ మేఘం నడిచినప్పుడే ప్రజలు నడిచారు కదా. యెహోవా కాలంలో యెహోవా దేవునికి స్వరం చాలా గంభీరంగా ఉంటుంది. అందుకే చూడండి, మోషే కాలంలో దేవుడు మాట్లాడుతుంటే, బాబు మా చెవులు బద్దలవుతున్నాయి, నువ్వు విని మాకు చెప్పి ఏ సంగతో అంటున్నారు. ఎందుకని ఆ రోజుల్లో ఆ స్వరము లేడీలను, అంటే లేడీ అంటే తెలుసు కదా, డియర్, దానిని కూడా ఆయన స్వరం అంటే అంటే అది ప్రసవించేస్తుందంట, అంత భయంకరమైనటువంటి స్వరం. అందుకే ఆ దినాల్లో ఆయన మాట్లాడుట కంటే కూడా సూచక్రియల ద్వారా మేఘం క్రింద ప్రజలు నడిపించుకుంటూ వెళ్ళాడు. అట్లా క్రొత్త నిబంధన కాలం వచ్చేటప్పుడు చూసారా, ఆ మహిమ మేఘమే మానవ స్వరూపుడికి దిగి వచ్చిన తర్వాత ఆయన మెల్లని స్వరం మనకు వినపడడం జరిగింది. ఆయన మన కళ్ళ ముందే ఆయన సంచరించాడు, ఆ మహిమ కలిగిన కార్యాలు చేశాడు. ఇప్పుడు అదే మహిమ కలిగిన దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. అందుకే అంటున్నాడు, మీ తలుపులు పైకి ఎత్తుకోండి, లేవనెత్తుకోండి, మీ తలను పైకి ఎత్తండి, మీ తలుపులను లేవనెత్తుకోండి, ఈ మహిమ గల రాజును లోపలికి రానివ్వండి. రోజు మీరు ఆయన ఆస్వాదించండి, రోజు ఆ మహిమ గల దేవుణ్ణి మీలో ఉంచుకొని ఆ మహిమ ప్రసన్నత ఎప్పుడైతే కదులుద్దో అప్పుడే మీ జీవితాన్ని ప్రారంభించండి. అంటే ఆ దినచర్యని అప్పుడు ప్రారంభించండి. అప్పుడు దాకా దేవుని యొక్క ప్రసన్నతలో ఉండండి. అసాధారణమైన కార్యాలు దేవుడు చేస్తాడు. చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ ప్రసన్నతలో ఉండడమే ఒక మధురమైన సమయం. చాలామంది అంటుంటారు, ప్రేయర్ టైం కొద్దిగా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది అంటూ ఉంటారు. నేను నిన్నటి రోజు ఇక్కడ నారాకోడలో ప్రేయర్ ముగించుకొని ఇంటికి వెళ్ళి పడుకునేటప్పటికి 2 o'clock కరెక్ట్గా 3:34 కల్లా పరిశుద్ధాత్మ లేపితే నేను కొద్దిగా బడలికగా మరలాంటి తిరిగి పడుకోవాల్సిన పరిస్థితి. 5 గంటలకల్లా మళ్ళీ పరిశుద్ధ బలవంతంగా నన్ను లేపేశాడు. నా మనసులో అయ్యో బాధ అనిపించింది, ఏడ్చేశాను నేను. మీకు తెలుసో తెలియదు, చిన్నపిల్లలు ఏడ్చినట్టు అయ్యో ఐ మేడ్ ఏ మిస్టేక్, దేవుడు లేపిన లేగలేకపోయానే అని వెంటనే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే, మన దేవుడు చూసారా శిక్షించే దేవుడు కాదు, హీ కెన్ అండర్స్టాండ్ అస్, మనల్ని అర్థం చేసుకునే దేవుడు. వెంటనే ఆయన సన్నిధి,
అలా కూర్చొని కొంత సమయం ప్రార్థన చేస్తేనే ఈ వాక్యాలన్నీ దేవుడు ఇచ్చాడు చక్కగా రాసుకొని మరలా ఎనర్జెటిక్గా. సో నేను రాత్రి సరిగ్గా పడుకోలేదని మీరు ఎవరు నమ్మలేరు. ఎనర్జెటిక్ మళ్ళీ ఆ మహిమ ఇది మన మనుషుల ద్వారా జరిగేది కాదు. ఈజ్ ప్రజెన్స్, ఆయన సన్నిధి, ఆ మహిమ ఉంది చూసారా. ఆ మేఘం మనల్ని ఆవరించినప్పుడు మన ద్వారా అసాధారణమైన శక్తికి మించిన కార్యాలు చేయుటకు ప్రభు కృప చూపిస్తాడు. అందుకే ఎవ్రీడే ప్రతిరోజు నిద్రకి ప్రాధాన్యత ఇవ్వబాక. నా చేతులు జోడించి చెప్తున్నా, నిద్రపోయే సమయం కాదు. మత్తులారా మేల్కొనుడి, మీ తలను పైకెత్తుకోండి. మీరు ఎంత నిద్రపోతే అంత, బైబిలే చెప్తుందండి, నిద్ర సోమరితనము చింపురి గుడ్డలకు కారణమవుతుంది. నేను చాలామందిని చూసి అట్లా పడుకునేవాడికి దరిద్రం ఉంటుంది, అది ఏం చేయలేరు. వాడితో ప్రార్థన చేయించుకున్నాక దరిద్రమే, ఏం చేయించిన దరిద్రం. నిజం, చురుకుగా ఉండాలి. మన దేవుని పిల్లలం, మనం దేవుని కొరకు. యేసుప్రభు ఎక్కడ నిద్రపోవాలా, శిష్యులు ఎక్కడ నిద్రపోవాలా, భక్తులు ఎక్కడ నిద్రపోవాలా. మనం నిద్రపోతున్నామంటే బైబిల్లో సొలొమోను రాజులు అందరూ రాశారు, నిద్రపోతేనే ప్రమాదం జరుగుద్ది. కనుక దయచేసి మెలకువగా ఉందాం. ఇది మెలకువగా ఉండి ప్రార్థించే సమయం. నిద్రపోతే ప్రార్థన చేయండి, సమయం దొరికిన ప్రార్థన చేయండి అట్లా అనలా దేవుడు. మెలకువగా ఉండి ప్రార్థించండి. అందుకే ఎవ్రీడే ప్రతిరోజు మీరు దేవుని ప్రసన్నతలకు వెళ్ళండి. చక్కగా ఆ మధురమైన సన్నిధిని అనుభవించండి. ప్రతిరోజు ఒక నూతనమైన కృపతో నింపుతాడు, ప్రతిరోజు ఒక నూతనమైన అభిషేకంతో నింపుతాడు. అప్పుడు ఆ తర్వాత మీరు నడవండి, ఆ రోజంతా చక్కగా మహిమకరంగా ఉంటుంది. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ దినములో నుంచి మీ జీవితాల్లో కూడా అట్లా చేయునుగాక. ఈ మహిమ కలిగిన రాజు మహిమ కలిగిన కార్యాలు మనలో నుండి చేసి తన నామమును మహిమ పరుచుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి. కొంత సమయం ముందు ఇక ఒక చిన్న సమర్పణ ప్రార్థన చేసుకుందాం. ఆ తరువాత 1